guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హర్ కొన్ని సింపుల్ కుర్తీస్ అయితే తీసుకున్నాను. కొన్ని బ్రాండ్ తీసుకున్నా, కొన్ని నాన్ బ్రాండెడ్ తీసుకున్నాను. కొన్ని ఏంటంటే ఫెస్టివల్కి అది వేసుకోవడానికి బాగుండే లాంటివి తీసుకున్నాను బ్రాండ్స్లోవి, అండ్ 1 or 2 డైలీ వేర్కి బాగుండే లాంటివి అయితే తీసుకున్నాను. అన్ని మిక్స్డ్గా తీసుకున్నానండి సింపుల్ కుర్తీస్ అన్ని కూడా. సో మోస్ట్లీ ఎక్కువ అయితే ఫెస్టివల్కి బాగుండేలాగా, కొంచెం లైక్ మరీ హెవీగా ఇష్టపడిన వాళ్ళు ఉగాదికి కానీ చిన్న చిన్న ఫెస్టివల్స్కి కానీ సింపుల్గా రెడీ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. సో ఈ లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్స్ యూజ్ చేసి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ప్రతి ప్రోడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రోడక్ట్స్కి కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్గా ఉంది. ఆ మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా విత్ ప్రైసెస్ అండ్ ఇమేజెస్ మీకు కనపడతాయి. అందులో ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, నా వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ బిబా. బిబాలో యూజువలీ నేను సైజ్ 32 తీసుకుంటాను. 32 స్టార్టింగ్ సైజ్. కొన్ని మోడల్స్ ఏంటంటే ఫిట్గా ఉన్నట్టు ఉంటాయి, కొన్ని మోడల్స్ కొంచెం వేస్ట్ దగ్గర ఆర్ లేకపోతే కొంచెం హిప్ దగ్గర అది లూజ్ అయినట్టు ఉంటుంది అండ్ స్లీవ్స్ టైట్ అయినట్టు అనిపిస్తుంది. బట్ మోస్ట్లీ 32 సరిపోతుందండి నాకు, లైక్ మోర్ ఆర్ లెస్ అటు ఇటు కానీ. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్. ఇది ఏంటంటే ఇట్లా నేను కొంచెం ఫ్రాక్ స్టైల్లో అయితే తీసుకున్నాను, లైక్ మోర్ ఆఫ్ లైక్ ఏ లైన్ స్టైల్, రెగ్యులర్ స్ట్రైట్ కట్ లా కాకుండా కొంచెం ఏ లైన్ స్టైల్లో అయితే తీసుకున్నాను. సో కమింగ్ టు ద ఫ్రాక్, మంచి మస్టర్డ్ ఎల్లో కలర్. ఈ కలర్ చాలా బాగుంటుందండి మన ఇండియన్ స్కిన్ టోన్స్ కి, చాలా మందికి సెట్ అవుతుంది. కొంచెం డస్కీ టోన్ అలా ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా సెట్ అవుతుంది ఈ కలర్ అయితేని. సో ఇది మనకి ఇట్లాగా రేయాన్ విస్కాస్ స్టైల్లో కొంచెం హెవీ టైప్ ఫ్యాబ్రిక్ లో, ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో అయితే వస్తుంది మనకి ఇది అయితేని. సో కమింగ్ టు ద టాప్, ఇట్లా మనకి ఒక మాస్క్ అయితే ఫ్రీగా ఇచ్చారు. ఇట్లా కొంచెం స్లీపింగ్ కాలర్ లాగా కాలర్ అయితే వస్తుంది, ఆల్మోస్ట్ లైక్ హై కాలర్ లాగా వచ్చేస్తుందండి. స్లీపింగ్ కాలర్ లాగా వచ్చి ఇక్కడ పక్కన సైడ్స్ లో మనకి ఇట్లాగా ప్లీట్స్ లాగా పెట్టారు మొత్తం ఫ్రాక్ అంతాని. అండ్ ప్రింట్ ఏంటంటే పైన అంతా ఇట్లా సింపుల్ గా ప్రింట్ వచ్చి కిందన వైట్ కలర్ తో ఇక్కడ హెవీగా ప్రింట్ అయితే ఇచ్చారు. బాగుండిందండి. ఇట్లా ఇలాగా డిఫరెంట్ గా ఇలా వైట్ కలర్ తో ప్రింట్ రావడము చాలా అయితే బాగుండింది. బట్ షార్టర్ సైడ్ ఉండే వాళ్ళకి పెద్దగా అయితే సెట్ కాదు. ఇట్లాగా కింద హెవీగా ప్రింట్ వచ్చినవి కొంచెం హైట్ ని కట్ చేసి షార్ట్ గా ఉన్నట్టు లుక్ అయితే క్రియేట్ చేస్తుంది. సో షార్టర్ సైడ్ ఉండే వాళ్ళకి దిస్ ఇస్ నాట్ అ వెరీ గుడ్ ఆప్షన్. కొంచెం టాల్ గా ఉండే వాళ్ళకి చాలా బాగుంటుందండి ఇది అయితేని. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా 3/4 స్లీవ్స్ వస్తుంది. అంటే మరీ షార్టర్ సైడ్ ఉండే వాళ్ళకి బాగోదు, మీడియం హైట్ అండ్ టాల్ హైట్ ఉండే వాళ్ళకి అయితే పర్వాలేదండి ఇది. సో దీనికి లైనింగ్ అయితే రాలేదు, పెద్దగా ట్రాన్స్పరెంట్ గా కూడా లేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్, వెరీ వైబ్రెంట్ కలర్, డార్క్ పింక్ కలర్ అయితే వచ్చింది మనకి. అండ్ ఇది సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ, లైక్ స్ట్రైట్ కట్టే కానీ బట్ ఏంటంటే కొంచెం ఫ్లేర్ అయితే వచ్చింది, లైట్ గా ఫ్లేర్ వచ్చింది. ఏ లైన్ కట్ అండ్ స్ట్రైట్ కట్ మిక్స్ అయితే వచ్చింది. ఇదైతే బాగుంటుందండి సింపుల్ అకేషన్స్ కి, స్పెషల్ గా రెడీ అవ్వాలనుకున్నప్పుడు ఇట్లాంటి బ్లూ కలర్ లెగిన్ వేసుకుని ఆర్ బ్లూ కలర్ స్ట్రైట్ కట్ ప్యాంట్ తో దీన్ని పేరప్ చేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. వైట్ కలర్ లెగిన్ విల్ ఆల్సో డూ, బట్ బ్లూ కలర్ వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. సో కమింగ్ టు ద టాప్, ఇది కూడా ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. కొంచెం షైన్ కూడా ఉండిందండి, పట్టు స్టైల్ లాగా అనిపిస్తుంది కొంచెం. బట్ దిస్ ఇస్ మోర్ ఆఫ్ విస్కాస్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, మంచి ఫ్లో అయితే ఉండింది. అండ్ దీనిపైన ఈ వర్క్ అంతా కూడా చాలా నీట్ గా ఉంది. ఇలా సింపుల్ బ్రాడ్ నెక్ అయితే వచ్చింది. అండ్ దీనిపైన అంతా కూడా ఇలా సింపుల్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. చాలా సింపుల్ ఉందండి ఈ డీటెయిలింగ్ అంతాని. ఇట్లా థ్రెడ్ వర్క్ అండ్ అక్కడక్కడ ఇట్లా చిన్న చిన్న స్పార్కల్స్ తో మనకి ఇట్లా వర్క్ అయితే వచ్చింది సెంటర్ లోని. అండ్ ఇట్లా సైడ్స్ లో కూడా వర్క్ అయితే వచ్చింది. ఇక్కడ సైడ్స్ లో మనకి వర్క్ అయితే వచ్చి సింపుల్ మంచి ఫ్లోతో కుర్తీ అయితే వచ్చింది. స్లీవ్స్ వచ్చి 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్ లో కూడా మనకి ఇట్లాగా సింపుల్ గా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చిందండి. సింపుల్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్. కుర్తీ ఈజ్ వెరీ సింపుల్, లైనింగ్ అయితే రాలేదండి. సింపుల్ క్యాజువల్ గా కొంచెం డిఫరెంట్ గా ఉండాలి, స్పెషల్ గా తెలియాలి అనుకున్నప్పుడు ఆర్ బాగా రెడీ అవ్వాలనుకున్నప్పుడు ఇవి వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్, ఇది ఏంటంటే కొంచెం లైక్ డల్ షేడ్ ఆఫ్ వైలెట్ కలర్,
సారీ డల్ షేడ్ ఆఫ్ వైలెట్ కలర్ అండి. కలర్ అయితే చాలా బాగుంది, నాకు ఇష్టం ఈ కలర్. కొంచెం డల్గా ఉంటుంది కానీ బట్ ఇది కూడా మన ఇండియన్ స్కిన్ టోన్స్కి చాలా బాగా సెట్ అవుతాయి. ఇవాళ చూపించే కలర్స్ అన్ని కూడా మన ఇండియన్ స్కిన్ టోన్స్కి కొంచెం డస్కీ టోన్ ఉండే వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతాయండి. ఫేర్గా ఉన్న వాళ్ళకి ఆబ్వియస్లీ మోస్ట్ ఆఫ్ ద కలర్స్ సెట్ అవుతాయి, బట్ డస్కీ టోన్ ఉండే వాళ్ళకి స్పెషల్లీ వాళ్ళు చూపించే కలర్స్ అయితే చాలా బాగా సెట్ అవుతుంది. సో ఇది వచ్చేసి కొంచెం ఇట్లాగా డల్ షేడ్ ఆఫ్ వైలెట్లో అయితే వస్తుంది. సో ఇట్లా సింపుల్ టాప్ అండి. ఇది కూడా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. ఇందాక చూపించింది ఫ్రమ్ బ్రాండ్ డబ్ల్యూ, ఇది కూడా ఫ్రమ్ బ్రాండ్ డబ్ల్యూ. ఫ్యాబ్రిక్ అయితే మంచి సాఫ్ట్ ఫ్లోయింగ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. సో ఇట్లా సింపుల్ ఉండిందండి, ఏమీ డీటెయిలింగ్ పెద్దగా ఏం లేదు. ఇలా సింపుల్ రౌండ్ నెక్ అయితే వచ్చి ఇక్కడంతా కూడా ఇట్లాగా ప్లీట్స్ లాగా స్టిచ్ చేశారు, టకప్స్ లాగా ఇట్లా పక్కకంతా ఇట్లా స్టిచ్ అయితే చేశారు చిన్న ప్యానలింగ్ లాగా పెట్టి. అండ్ ఆ ప్యానలింగ్ చుట్టూరా మనకి ఇట్లాగా సింపుల్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్. ఇవేంటంటే కొంచెం లైక్ లేస్ లాగా యాడ్ చేశారండి, క్లాత్ పైన స్టిచ్ చేయలేదు, ఇట్లా లేస్ పైన స్టిచ్ చేసి అయితే యాడ్ చేశారు. అండ్ స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ దగ్గర కూడా ఇక్కడ ఇలా టకప్స్ లాగా చేశారు. అండ్ ఇక్కడ అంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది స్లీవ్స్కి బోత్ సైడ్స్. లైనింగ్ అయితే రాలేదు, ట్రాన్స్పరెంట్గా లేదు. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి, మంచి ఫ్లో వచ్చింది. సమ్మర్స్లో వేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ ఇట్లాంటి ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఏంటంటే కొంచెం షార్టర్ సైడ్ అండ్ చబ్బీ సైడ్ ఉండే వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లో అయితే తీసుకున్నానండి, బిలో 500 ప్యూర్ కాటన్ బి. అండ్ ఇది జీన్స్ పైన కానీ లేకపోతే స్ట్రైట్ కట్ ప్యాంట్స్ మీద పేరప్ చేస్తే లుక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ బ్రైట్ కలర్ ఆబ్వియస్లీ మోస్ట్ ఆఫ్ ద స్కిన్ టోన్స్ కి సెట్ అవుతుంది. చబ్బీ సైడ్ ఉండే వాళ్ళు, షార్టర్ సైడ్ ఉండే వాళ్ళకి కూడా బ్లాక్ కలర్ అయితే చాలా బాగుంటుంది. ఎట్లా ఉన్నా సరే కూడా లైక్ టాల్, షార్ట్, చబ్బీ, లీన్ ఎవరికైనా సరే కూడా బ్లాక్ కలర్ అయితే చాలా బాగుంటుంది. బట్ కొంచెం మరీ లీన్గా ఉండే వాళ్ళు అయితే అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి, బ్లాక్ని ఇంకా లీన్గా ఉన్నట్టు అయితే కనబడతారు. సో ఇది ఏంటంటే మనకి ఇట్లాగే సింపుల్ స్లీవ్లెస్ టాప్ విత్ రౌండ్ నెక్ అయితే వచ్చింది. ఇది బిలో 500 వచ్చిందండి, ఐ థింక్ 400 బిలో అనుకుంటా కూడా ఇది అయితేని. సో ఇట్లా స్లీవ్లెస్ టాప్ అయితే వచ్చి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది, మంచి సాఫ్ట్గా వచ్చింది ఫ్యాబ్రిక్ అయితేని. లోపల లైనింగ్ అయితే ఏం రాలేదు, బ్లాక్ కలర్ కాబట్టి పెద్దగా ట్రాన్స్పరెంట్గా ఉండదు. ఆర్ బ్లాక్ కలర్ స్పెగటీ వేసుకుంటే లుక్ ఏమీ అంత ఆడ్గా ఉండదు. దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ ఎంవైఎక్స్ బ్రాండ్ వచ్చేసి అమెజాన్ వాళ్ళ బ్రాండ్ అండి, చాలా బాగుంటాయి. అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో మంచి క్వాలిటీ దొరుకుతాయి ఈ బ్రాండ్లోని. మరీ ఎక్కువ ప్రైజెస్ అయితే అనిపించవు, అన్నీ దొరుకుతాయి. నైట్ డ్రెస్సెస్ ఉంటాయి, ఇట్లాంటి కుర్తీస్ ఉంటాయి, బాటమ్స్ అన్నీ కూడా దొరుకుతాయండి ఈ బ్రాండ్లోని. జస్ట్ ఒకసారి చెక్ చేయండి, బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో మంచి ప్యూర్ కాటన్స్ కానీ ఏదైనా ట్రై చేస్తుంటే చూడొచ్చు. అండ్ దీనికి పాకెట్స్ కూడా వచ్చాయి ఈ టాప్కి. ఇది స్ట్రైట్ కట్ ప్యాంట్ మీద కానీ లేకపోతే జీన్స్ పైన కానీ పేరప్ చేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది, మంచి స్టైలిష్ లుక్ అయితే వస్తుంది. ఏదైనా కొంచెం ఆక్సిడైజ్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అండ్ వాచ్తో పేరప్ చేసుకుంటేని. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది కొంచెం డిసప్పాయింటెడ్ అండి, అంటే ప్యూర్ కాటన్ బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లో చూద్దాము అన్నట్టు చెక్ చేశాను. ఇదైతే కాటన్ అని పెట్టారు డిస్క్రిప్షన్ లోని, బట్ దిస్ ఇస్ కాటన్ బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్. డిజైన్ అయితే బాగుండింది కానీ బట్ ఫ్యాబ్రిక్ అయితే కాటన్ కాదు, కాటన్ బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్. అంత కంఫర్టబుల్ అనిపించకపోవచ్చు సమ్మర్స్ లో. మిగిలిన ఇవాళ చూపించిన అన్ని కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అయినా సరే కూడా సమ్మర్స్ లో చాలా బాగుంటాయండి, మంచి వేడిగా ఉన్నప్పుడు. కొంచెం లైక్ చిన్న వాటికి బయటికి వెళ్ళాలి అన్నప్పుడు, వేడిగా ఉన్నప్పుడు ఇవి వేసుకుని వెళ్తే మంచి కంఫర్టబుల్ ఫీల్ వస్తాయి. బట్ ఇది అయితే మటుకు అంత కంఫర్టబుల్ అనిపించదు మరీ ఎండగా ఉన్నప్పుడు బయటకు వెళ్తేనే. ఇదేంటంటే మనకి ఆలియా కట్ స్టైల్లో అయితే వచ్చింది టాప్. ఇట్లా సింపుల్ గా వీ షేప్ నెక్ వచ్చి ఆలియా కట్ అయితే వచ్చింది. జనరలీ ఈ ఆలియా కట్స్ ఏంటంటే కొంచెం బర్స్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకి బాగుంటుందండి లుక్. అంత బర్స్ట్ మరీ హెవీగా ఉన్నట్టు కాకుండా చూపిస్తుంది. కొంచెం బర్స్ట్ తక్కువ ఉండే వాళ్ళకి లుక్ అయితే బాగోదు ఈ ఆలియా కట్స్ వేసుకుంటేనే. అండ్ మేక్ ష్యూర్ ఎప్పుడు కూడా ఈ కట్ కరెక్ట్గా మన బర్స్ట్ లైన్ కింద ఎండ్ అయితే లుక్ అయితే బాగుంటుందండి. ఇదైతే ఆల్మోస్ట్ లైక్ బర్స్ట్ లైన్ కిందకే ఎండ్ అయింది, మరీ పైకి అయితే లేదు. అండ్ దీనికి ఏంటంటే ఇట్లా వీ షేప్ నెక్ వచ్చింది. నెక్ అయితే కొంచెం డీప్ అనిపించింది నాకు, బట్ దట్స్ ఓకే అండి. మరీ ఎక్కువ అంత క్లీవేజ్ కనిపించేలా అంతలా అయితే లేదు, బట్ ఫైన్ బాగానే ఉంది. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా 3/4 స్లీవ్స్ వచ్చి కిందంతా ఇక్కడంతా రఫుల్స్ వచ్చి ఇట్లాగా ఫ్రాక్ టైప్లో అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే నాట్ యాజ్ ఎక్స్పెక్టెడ్. దీనికి లైనింగ్ అది ఏం రాలేదు, ట్రాన్స్పరెంట్గా లేదు. బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో కొంచెం ఇట్లా ఆలియా కట్స్ అది చూస్తుంటే కలర్ అది కూడా చాలా బాగుందండి. వేసుకుంటే లుక్ అయితే నో ప్రాబ్లం. బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ పర్వాలేదు, ఫ్యాబ్రిక్ అంతా ఏం లేదులే అనుకునే వాళ్ళకైతే దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఆప్షన్. సో ఇది వచ్చేసి లాస్ట్ వన్. సో గైస్ చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అయితే చెక్ చేసుకోండి. ప్రతి ప్రొడక్ట్ ది ఇండివిజువల్ లింక్ ఉంది. అన్ని ప్రొడక్ట్స్ కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్ గా ఉంది.
నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉంది, నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.